హ్యాపీ మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 2, 1 హ్యాండ్స్ రెండు గట్టిగా రబ్ చేసుకోండి. మీ కాలు మీద పెట్టుకొని ఆ ఎనర్జీని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీ అరచేతులు రెండు చూస్తూ నవ్వుతూ సంతోషంగా కలుతారు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. అనిపించింది ఇవాళ ప్రేయర్ మెడిటేషన్ విత్ హీలింగ్ చాలా హ్యాపీగా అనిపించింది సార్. డివైన్ లైట్ మాత్రం రోజు రోజుకి ప్రొటెక్ట్ చేస్తున్నందుకు చాలా డివైన్ లైట్ కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ ఓంకారంలో రాఘవేంద్ర స్వామి కనిపించారు సార్. ఇవాళ చాలా హ్యాపీగా కృష్ణన్ చేయి పట్టుకొని ఇలా తల పెట్టి చేయి పైన తల పెట్టినట్టు కనిపించింది సార్. ఇవాళ చాలా హ్యాపీగా అనిపించింది సార్. అలా గురువు దర్శనంలో బాగా అనిపించింది సార్. ఇవాళ ఓంకారం చేస్తూ చేస్తూ కొన్ని విజన్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి సార్. అది మనీ తర్వాత నా లైఫ్ లో కస్టమర్స్ అలా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి సార్. ఓంకారంలో చాలా అబ్జర్వ్ చేస్తాను సార్. అప్పుడప్పుడు మధ్యలో కూడా అలా చాలా కనిపిస్తుంటాయి సార్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. మధ్యలో కనిపించడము, ఒక సౌండ్ లాగా వినిపించడము, నాదం లాగా వినిపించడం చాలా బాగుంటుంది సార్ ఓంకారం. థ్యాంక్ యూ సార్. ఓంకారం చెప్తున్నప్పుడు ఆ వాయిస్ కి మనం కనెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. అది ఓంకారం శివుని దయ వల్ల అందరు నేనైతే ఎప్పుడు అదే అనుకుంటాను. సౌండ్ వస్తే చాలు నాకు చాలా వైబ్రేట్ అవుతుంది సార్. అది చాలా అబ్జర్వ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నేను సారీ చెప్పాలనుకున్న వాళ్ళకి ఇవాళ చెప్పాను సార్. అది నాకు 2 డేస్ నుంచి చాలా ప్రెజర్ వస్తుంది. ఈ రోజు నాకు అది క్లియర్ అయినట్టు కనిపించింది సార్. వాళ్ళకి సారీ చెప్పిన తర్వాత క్లియర్ అయ్యింది. ఇంకా లేదు వాళ్ళు అనేటట్టు కనిపించింది సార్. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ వాటర్ ఫాల్స్ అన్నప్పుడు నాకు సేమ్ డ్రెస్ వేసుకున్నాను. ఈరోజు మళ్ళీ అక్కడికే వెళ్ళేసి వచ్చాను సార్. రియల్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళేసి వచ్చాను. ఈరోజు సేమ్ ఆ రోజు వెళ్ళిన డ్రెస్ ఈ రోజు వేసుకున్నందుకు మళ్ళీ అక్కడికి చాలా హ్యాపీగా అనిపించింది సార్. అది మా కోరిక వేసినప్పుడు చాలా క్లియర్ గా ఆ వాటర్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తుంది సార్. చాలా హెల్ప్ చేస్తుంది. అది కూడా మాకు చాలా థ్యాంక్ యూ సార్. ఆ వాటర్ ఫాల్స్ లోన అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ ఇక్కడ రియల్ గా సౌండ్ వినిపిస్తుంది నాకు. అక్కడ చూసొచ్చింది ఇక్కడ నాకు రియల్ గా వినిపిస్తుంది సౌండ్, వాటర్ ఫాల్ సౌండ్. అది చాలా మిరాకిల్ అనిపించింది సార్ నాకు ఇవాళ. చాలా థ్యాంక్ యూ సార్. మనీ కౌంటింగ్ విత్ యాన్సిస్టర్స్ హీలింగ్ సార్. యాన్సిస్టర్స్ హీలింగ్ అయితే ఈరోజు అమ్మ నాన్న ఇద్దరు బ్లెస్సింగ్ వచ్చేసారు. రియల్ బ్లెస్సింగ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఆ బ్లెస్సింగ్ వాళ్ళు ఇవ్వడము నేను తీసుకోవడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది సార్. ముక్కోటి దేవతల దగ్గరికి మేము కోరుకున్నప్పుడు నాకు మంచి సువాసన స్ప్రే లాగా స్మెల్ వచ్చింది సార్. అది నా దగ్గర యూజ్ చేయను కానీ నాకు ఆ స్మెల్ చాలా ఇష్టం అనిపించింది సార్ ఇవాళ. ఇంకా స్మెల్ చేస్తూ ఉంటే అలాగే స్మెల్ చేయాలనిపించింది. వాళ్ళు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆ స్మెల్ మాత్రం ఇవాళ మిరాకిల్ సార్. చాలా మంచి స్మెల్ ఇచ్చారు. అంటే విజన్ తో పాటు బ్లెస్సింగ్ తో పాటు అలాగా ఎప్పుడు పూల వర్షం కురిపించే వాళ్ళు ఈరోజు ఒక సుగంధమైన వాసన అంటే చాలా ఇష్టం సార్. ఈరోజు చాలా మంచి స్మెల్ ఇచ్చారు సార్. అది ఈరోజు మిరాకిల్ అంటే ఫుల్ ఆఫ్ మిరాకిల్ సార్. రోజు రోజుకి మంచి మంచి విజన్స్, మంచి మంచి మాలో అన్ని ఏది కావాలో అది భగవంతుడిలాగా మీరు మా గురువు గారి లాగా తీరుస్తున్నందుకు శతకోటి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మనీ కౌంటింగ్ చేసిన తర్వాత గురువు గారికి 10% యాజ్ ఇట్ ఈస్ గా. అలాగే ఇవాళ మా అబ్బాయి గుర్తొచ్చాడు సార్. మా అబ్బాయికి ఇది ఫీజు కట్టాలని గుర్తొచ్చింది నాకు. ఆయనకి ఫస్ట్ అక్కడ పే చేసేసాను సార్. అక్కడ పే చేసేసి తర్వాత ఏదైతే ఉందో నా గోల్ కన్నీ రీచ్ అయ్యేటట్టు నేను చూసుకున్నాను సార్. మనీ అంతా కౌంటింగ్ చేసి నా పర్స్‌లో తర్వాత వెల్త్ బ్యాగ్ దగ్గర ఎప్పుడు
అక్కడ ఉంచడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. చాలా ఈరోజైతే ఇవన్నీ మిరాకిల్స్‌కి రోజు రోజుకి జరుగుతున్నందుకు ఎంత హ్యాపీగా ఆహ్, ఎన్ హ్మ్. ఏదైనా కొంచెం ఇష్యూ వచ్చినా కూడా అన్నీ మర్చిపోయేసొస్తాం సార్. మళ్ళా ఒక్కసారి నేను రిటర్న్ గుర్తు చేసుకుంటాను. మళ్ళీ అట్లొచ్చినప్పుడు బ్యాక్‌కెళ్ళిపోతాను. ఏదో ఒకటి మీరు చెప్పిన సందేహాలకి ఏదైనా ఉంటే నేను లేదా ఒక వీడియో ఆన్ చేసుకొని కూర్చొనేస్తాను సార్. రియల్‌గా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ప్రీవియస్ వీడియోస్ మావి ఏదైనా షేరింగ్స్ ఉంటాయి గదా! ఆ వీడియోస్ ఆన్ చేసుకొని నేను నవ్వుకుంటూ ఉంటాను సార్. రియల్‌గా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇలా మాకు చెప్తూ మాకేదైనా వీడియోస్ కావాలన్నప్పుడు బ్యాక్ వచ్చేస్తాను సార్. బ్యాక్ వచ్చేసి శివలింగాలది మనం యాత్రకెళ్ళాం అది ఏదో ఒక వీడియో ఆన్ చేసేసి పెట్టేస్తాను సార్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. అలా మేము ఏదో ఒక దాంట్లో డౌన్ అయినా గూడా మళ్ళా మాకు ఆ వీడియోస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది సార్. ఇది మాత్రం నేను చాలా అబ్జర్వ్ చేస్తా సార్. నేను కటింగ్ చేస్తున్నా గూడా ఆ వీడియో ఆన్ చేసేసి నేను పెట్టేసుకొని నేను కటింగ్ చేస్తా. నాకు చాలా ఇష్టం సార్. థాంక్ యూ సార్. మళ్ళీ మాకిలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. సార్ పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు ఇక్కడ అంతా యాక్టివేట్ అవుతుందండి. వైబ్రేషన్ వెరీ లాగా గుడ్. వస్తుంది. ఇవాళ ఓంకారంలో అండి బాబాకి వెండి పాదుకలు ఇచ్చారండి. వెరీ గుడ్. పాదుకలు ఇచ్చి గుళ్ళో సత్సంగం పెట్టించాము. సత్సంగంలో 2 హాట్, 2 స్వీట్లండి. వెజిటబుల్ బిర్యానీ ఒకటను, గుగ్గిళ్ళు పెట్టాను. వెరీ గుడ్. కేసరిను, లడ్డు ప్రసాదాలు పెట్టాము. వాళ్ళందరూ సత్సంగం చేసి వెళ్ళేటప్పుడు అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. తర్వాత వాటర్ ఫాల్స్ లో బాగా ఎంజాయ్ చేసామండి. యాన్సిస్టర్ హీలింగ్ వాళ్ళ ఇది యాన్సిస్టర్ హీలింగ్స్ లో నాయనమ్మ వచ్చిందండి. వాళ్ళ పాదాలు కనపడినాయండి అందరి పాదాలకు దండం పెట్టినట్లు వచ్చింది. వాళ్ళ ఫర్గివ్నెస్ మటుకి మా హస్బెండ్ చెప్పుకున్నానండి. హస్బెండ్ కి పిల్లలకి మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. మనీ కౌంటింగ్ లో 10% గురువు గారికి ఇచ్చాను. ఇవాళ వచ్చేసి డిపార్ట్మెంట్ స్టోర్ లో రష్ గా ఉందండి. 2 కంప్యూటర్స్ కొనుక్కున్నాను. 2 ఎంప్లాయీస్ ని పెట్టుకున్నానండి. వెరీ గుడ్. మిగతా సరుకంతా తెచ్చేసాను. వాళ్ళ కారు కొన్నానండి, రెడ్ కలర్ కారు. కారు సూపర్. కొనేసి ఒంగోలు సాయిబాబా గుడికి వెళ్ళొచ్చామండి. ఆ సాయిబాబా గుడిలో అక్కడ భరద్వాజ గారిది ఉంటది. అక్కడ వెళ్ళినప్పుడల్లా 108 ప్రదక్షిణాలు చేస్తానండి. ఆ ప్రదక్షిణాలు చేసేసి అక్కడ 1 మంత్ కి డొనేషన్ రోజు అన్నదానం చేస్తారు. మన 1 మంత్ కి ఎంత అవుతో అంత డొనేషన్ ఇచ్చేసి వచ్చారండి. వెరీ గుడ్. చాలా చాలా థ్యాంక్స్. మీరు మాకు ఆ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యాక్చువల్ అన్నదానికి మనం అంత ఇస్తే అంత మంచిదండి. ఎందుకంటే మనం ఇచ్చే దాన్ని బట్టి అక్కడ ఎక్కువ మంది తింటారు. 500 ఇచ్చామనుకోండి నలుగురు తింటారు. 1000 ఇస్తే ఎక్కువ మంది తింటారు. కానీ ఏ అన్నదానం గుడికి గోశాలకి మాక్సిమం అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఏ ఏ గుడికెళ్ళినా మా శక్తి కొలది చేస్తానే ఉంటామండి అన్నదానానికి. చెయ్యాలండి. ఆ, డబ్బులిస్తే డబ్బులొస్తాయి కాబట్టి డబ్బులు ఆ, ఇవ్వండి. అన్నాలు ఓకే. పట్టుకెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ. డబ్బులే ఇస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ. కోటి వేణమ్మ గారు. వాటర్ ఫాల్ అప్పుడు అక్కడ మాచర్ల దగ్గర ఎత్తిపోతల పోయి వచ్చాం. అది ఓకే. గుర్తుకొచ్చింది. మనీ వస్తే మళ్ళీ కౌంటింగ్ వెళ్తారు. కూడా అది గుర్తుకొచ్చింది అక్కడ. ఒకసారి వెళ్ళాను, ఎప్పుడో ఒకసారి వెళ్ళాను చాలా రోజులు. వాటర్ ఫాల్స్ అంటే ఎప్పుడు మామూలుగా ఏదో ఆర్టిఫిషియల్ గా అట్లా వచ్చేది. ఈసారి అక్కడ గుర్తుకొచ్చింది. దత్తాత్రేయుడు ఉంటాడు దేవుడు. వెరీ గుడ్. ఈ రోజేమో బాగుంది. శిల్ప గారేమో గురువారం గురురాజ స్వామి గుడికి వెళ్ళి, ఆ, విజయలక్ష్మి ఆ, గారేమో సాయి గుడికి వెళ్ళి, మీరు దత్తాత్రేయ వెళ్ళి మన గురువు దగ్గరికి వెళ్ళిపోండి. ఓకేనా? ఏమో బ్లెస్సింగ్ అనుకోకుండా తీసుకోండి. అదే వచ్చింది ఈ రోజు. అదే బ్లెస్సింగ్ తీసుకోండి. ఇంకా మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కంటే వాళ్ళు మీకు కనిపిస్తున్నారు. ఓకేనా? తర్వాత ఇక వెరీ గుడ్. కౌంటింగ్ అప్పుడు ఇక్కడ
నరసింహస్వామి గుడి దగ్గరికి వెళ్ళాము. అది తెలంగాణలో ఎర్రవరం అని ఒకటి ఉంది ఈ మధ్య కొత్తగా దేవుడు పెట్టింది. వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి అన్నదానానికి అది ఏర్పాటు చేసి అక్కడ అటెండ్ అయ్యొచ్చు. మొదలు పెట్టండి, కొంచెం కొంచెం మొదలు పెడితే అలా పెంచుకుంటూ వెళ్తారు. ఎందుకని గుడి ఏర్పాటు ఇంకా కట్టలేదు, కడుతున్నారు. వాటికి చందాలు ఇచ్చి బాగానే ఉంది ఈరోజు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సరోజ గారు, విమని మార్నింగ్స్. హ్యాపీ మనీ మనీ అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే ఈరోజు ఓంకారంలో బయట గ్రామ దేవతలు అమ్మవారిది పెడతారు కదండి, గ్రామ దేవతలు కానీ చేస్తారు చూడండి సార్, అవునండి. ఊరవతలు. అట్లా ఆ అమ్మవారు వచ్చి కళ్ళు ఇట్లా స్పష్టంగా కళ్ళు, ముక్కుకి ఇట్లా ముక్కు పుల్ల, ఇట్లా మధ్యాహ్నం ముక్కు పుల్ల ఇట్లా నవ్వుతున్నట్టుగా కనిపించింది సార్ ఈరోజు. వెరీ గుడ్. బాబాకేమో మనందరము వెళ్ళామంట బాబా గుడికి, అభిషేకం చేద్దామంట సార్ ఇవాళ. మొత్తం ఆవు పాలతోటి, నెయ్యితోటి, పెరుగుతోటి, చక్కెరతోటి, మొత్తం తేనెతోటి మొత్తం అభిషేకం, పంచామృతంతో అభిషేకం చేయించామంట సార్. నేనేమో అది బాబాకి చేశానంట, అది పట్టి డొనేట్ చేసి తర్వాత ఫుడ్కి డొనేట్ చేశానంట సార్ గుళ్ళో. ఫుడ్ డొనేట్ చేసి వచ్చేసామంట. ఈరోజు చాలా బాబా అభిషేకం చేయించడం చాలా హ్యాపీ అనిపించింది సార్. ఈరోజు అమ్మను అత్తయ్య బ్లెస్సింగ్స్ పైన దీవిస్తున్నారు. నేను ఈరోజు సారీ అంటే మా వారికి చెప్పుకున్నా సార్, మా వారికి పిల్లలకి చెప్పుకున్నాను. ఈరోజు ముక్కోటి దేవతలు అని అన్నప్పుడు పైనుండి అక్షంతలు పడ్డాయి సార్, వాళ్ళు నవ్వుతూ దీవిస్తున్నట్టు మీద అక్షంతలు పడ్డాయి. నిన్న మ్యారేజ్ దగ్గర శారీస్ తెచ్చుకున్నారు సార్. నిన్న అయితే మా ఫ్రెండ్ కూడా ఒక శారీ ప్రెజెంట్ చేసింది సార్, అక్కడే వీడియో కాల్ చేసి ఒకటి తీసుకోమని చెప్పింది. నేను ఆల్రెడీ 2 తీసుకున్నాను, తను ఒకటి ప్రెజెంట్ చేసింది సార్, తీసుకున్నాను. మా ఫ్రెండ్ పద్మ ఉంది కదా హైదరాబాద్లో, తన మ్యారేజ్ ప్రెజెంట్ చేసింది శారీ, తీసుకున్నాను సార్. చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత పద్మ మనీ కౌంటింగ్ కూడా మంచిగా ఉంది సార్. వాటర్ ఫాల్స్ లో కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్. పైనుండి నీళ్లు ఇవి పడుతుంటే అసలు తల మీద ఇట్లా పడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది సార్. ఏంటంటే తలనొప్పి ఉన్న వాళ్ళకి ఇట్లా టప్ టప్ అని నీళ్లు పైనుండి పడుతుంటే ఎట్లా అనిపిస్తుంది సార్, అసలు చాలా అవును సార్, చాలా హాయిగా అనిపిస్తుంది మనకి. అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి సార్ వాటర్ ఫాల్స్ దగ్గర. మంచిగా సెల్ఫీ దిగామంట. పేపరు ఇట్లా వదిలేసి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళటం మీకు చెప్పడం, అసలు నేను డీపీ వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాత ఏం చెప్పారో నాకు గుర్తులేదు, కానీ పేపర్ వేయడం వరకే గుర్తుంది. ఆ పేపర్ వెళ్ళి దాకా అట్లా చూసుకుంటూ ఉన్నాం సార్. ఇట్లా వెళ్తుంటే దాన్ని చూసుకుంటుండే అసలు చాలా ఎంజాయ్ చేసాము మేము. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు చల్లుకుంటూ సెల్ఫీ దిగుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం సార్ వాటర్ ఫాల్స్ దగ్గర. ఆ తర్వాత పైకి ఎక్కిన తర్వాత వేడివేడిగా రాగుల జావ తీసుకున్నాం సార్ ఈరోజు. ఈ ఎండలు ముదురుతున్నాయి కదా బాగా, మొలక పెసలను రాగుల జావ తీసుకున్నామంట. ఆ తర్వాత మనీ కౌంటింగ్ కూడా బాగుంది సార్. ఇవి మామూలుగా వీళ్ళు పితృదేవతలు దీవెనలు అని అంటే దీవెనలు అవి కూడా చాలా పైనుండి ఇట్లా చేతిలో ఒకటే కనపడేది సార్, దీవిస్తున్నట్టు. మంచిగా ఉంటావు నువ్వు అని దీవిస్తున్నట్టు అనిపించింది సార్ వాళ్ళు. ఈరోజు మటుకు పద్మ కొన్ని డబ్బులు వేసినట్టు, నేను గోల్డ్ వాచ్ ఆర్డర్ ఇచ్చినట్టు విషయం వచ్చింది సార్ ఈరోజు. వెరీ గుడ్ అండి.
చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్ యూ ఓకే. సార్. సో మచ్ సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ లాస్ట్ టైం మీరు ఎలిమెంట్స్ ఏమన్నా చేశారా? చేశాను. అది ఎయిర్ ఎలిమెంట్ అండి. ఒక పేపర్ మీద కోరిక రాసి 3 సార్లు కింద థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అని రాసి అది చింపేసి ఆ మొక్కలను గాల్లో వదిలేయండి. మేడ అంటే మేడ ఎక్కి పైకి వదిలేయండి, లేదంటే బయటనే వదిలేయండి వాళ్ళు. ఓకేనా? మనం పంచభూత కంట అవుతున్నాం కదా, ఈరోజు రియల్ గా వాటర్ ఎలిమెంట్ చేద్దాం. మీ కోరిక ఏదైతే ఉందో అది ఒక పేపర్ లో రాయండి, 3 సార్లు రాయండి. రాసి కింద థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అని రాయండి. రాసి ఆ పేపర్ తీసుకెళ్ళి ఏదైనా వాటర్ ఫాల్స్ ఉంటే వాటర్ ఫాల్స్ వదిలేయండి. వాటర్ ఫాల్స్ మన దగ్గర లేవనుకుంటే ఏదో చెరువులో వదలండి, చెరువు లేదా నదిలో వదలండి. అంటే పారే నీటి ప్రవాహం వదిలేస్తే అది వెళ్ళిపోతుంది. అప్పుడు మీ కోరిక వెంటనే నెరవేరిపోతుంది. ఇది రియల్ గా చేయండి, సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ట్రై చేయండి. దగ్గర వాటర్ ఫాల్స్ ఉందనుకో ఈ వంక మీద చూసే అవకాశం ఉంటుంది కదా. ఏదో చెరువు ఉందనుకో చెరువు చూసే అవకాశం ఉంటుంది కదా. అదే నది ఎంతసేపు మార్నింగ్ నుంచి నైట్ లో ఎప్పుడో కూడా ఒకసారి వెళ్ళి చెయ్యండి. జస్ట్ ఒకసారి చేసి చాలు, మంత్రం చేయడం అవసరం లేదు. సో చెయ్యండి, ఆటోమేటిక్ మీకు కోరినారు. ఓకే. సమ్మర్ లో ఖచ్చితంగా శ్రీశైలంకి వెళ్ళడానికి ప్లానింగ్ చేశాను సార్ నేను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. బ్లెస్సింగ్స్ కంగ్రాచులేషన్స్. తప్పకుండా వెళ్తారు. ఏదైనా సరే మనం డిసైడ్ అవ్వాలండి. డిసైడ్ అయితే అది అవుతుంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి, ఎప్పుడైతే హీలింగ్ వచ్చారో మీకు అన్ఎక్స్పెక్టెడ్ మెరేజ్ జరుగుతాయి. అనుకోండి మన ఎలా వెళ్ళారు అరుణాచలం, అలా వెళ్తుంటారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ మనకు ఫేవర్ అవుతాయి. కాబట్టి కాన్ఫిడెంట్ ఉండాలి. మీరు మనీ కౌంట్ చేసేటప్పుడు యాక్చువల్ గా విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే మనం ఏదో చూసుకుంటుంటే అది జరుగుతుంది. నేను చెప్పడం మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఎదుగుంటే బలం లేదు, డబ్బులు లేవు అనుకుంటే మీకు డబ్బులు రావు. ఉన్నట్టు ఊహించుకుంటేనే డబ్బులు వస్తాయి. అదే విజువలైజేషన్. నిజంగా మీకు డబ్బులు వస్తే మీ ఎదుగుంటే డబ్బులు ఎలా కౌంట్ చేస్తారు, ఎంత నవ్వుతో కౌంట్ చేస్తారు, అంత హ్యాపీగా ఊహించుకొని కౌంట్ చేస్తే ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తాయి. మీ ఎదుగు ఆలోచించి బల్ల పెట్టరు, దాని మీద డబ్బులు పెట్టరు. కానీ ఊహించుకొని ఆ డబ్బులు లెక్క పెట్టినా నవ్వుతూ మీరు డబ్బులు లెక్క పెడితే ఇంకా డబ్బులు ఏదో రకం వస్తాయి. 10,000 రావాలని రూల్ లేదు, ఏదో రకం రావచ్చు. మీ వ్యాపారం డబ్బులు రావచ్చు, మీ రిలేటివ్స్ డబ్బులు ఇవ్వచ్చు, మీ హస్బెండ్ డబ్బులు ఇవ్వచ్చు, మీ పిల్లలు ఇవ్వచ్చు, ఏదైనా డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. నమ్మాలి. హీలింగ్ అంటే ఫీలింగ్. ఎంత హార్ట్ఫుల్ ఫీల్ అయితే అంత హార్ట్ఫుల్ మనకు వస్తుంది. మీ కోరిక కూడా పేపర్ మీద రాసుకోండి, కోరిక నెరవేంటి ఊహించేసుకోండి, నమ్మండి. నమ్మితే అండ వచ్చేస్తుంది. రావట్లేదంటే మనం ఇంకా 100% నమ్మట్లేదు అర్థం. డిజైర్ వేరు, బర్నింగ్ డిజైర్ వేరు. నేను ఈరోజు ఏదన్నా వెజిటబుల్ బిర్యానీ చేసి తింటే బాగుండు అంటే అది అవదు. నేను ఖచ్చితంగా తినాలి, తింటాను, డిసైడ్ అవ్వండి. అయితే మీరు వండుకుంటారు, లేదా ఎవరు తెచ్చి మీకు గిఫ్ట్ అని ఇస్తారు, కానీ ఖచ్చితంగా అవుతుంది. అలా మీకు ఏది కావాలో దాన్ని నమ్మండి. నాకు ఈ రోజు అవ్వాలి, ఇప్పుడే అవ్వాలని నమ్మండి, ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని ఎవడు ఆపలేడు. ఓకేనా? కానీ డిసైడ్ నిన్న అవ్వండి. జరిగింది సార్ అలాగే. అనుకోకుండా అలాగే జరిగింది. ఏదో స్పైసీ తినాలని అనిపించింది. నిన్న ఇంకొస్తారో రారో ఇంట్లో ఎప్పుడో నాకు తినాలని మధ్యాహ్నం నుంచి కోరిక ఉన్నింది. నాకు తెలీదు ఈయన వచ్చినారని నాకు తెలీదు. వచ్చిన వెంటనే అన్నాను ఏదో స్పైసీ తినాలనిపిస్తుంది ఇవాళ అంటే. సరే చలో అని బయటికి పిలిచుకెళ్ళి గోబీ తినిపించాను. అలాగా. సో మన కోరిక చెప్పండి. అనుకోకుండా అలా జరిగింది. నాకు అనిపించింది ఈయన ఉన్నారో రాలో తెలీదు నాకు. తర్వాత 6:00 ఫోన్ చేశారు. ఇంట్లో ఉన్నాను, ఎక్కడున్నా అంటే ఇక్కడే క్లాస్‌లో ఉన్నా, స్టిచింగ్ క్లాస్‌లో ఉన్నాను అన్నాను. సరే రా తొందరగా అన్నారు. సరే నేను వచ్చేసాను 4 గంటలకే నువ్వు రా అన్నారు. ఓకే. తీసుకెళ్ళి తినిపించుకొని వచ్చారు అనుకోకుండా. వెరీ గుడ్. ముందు మీరు చిన్న చిన్న సరదాలు తీర్చుకోండి. ఏదైనా తినాలనిపిస్తే తినండి, తాగేస్తే తాగండి.
కొనాలనిపిస్తే కొనండి. చూద్దాంలే తరతరానికి మనసు చంపుకోవద్దు. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఈ హీలింగ్ సెషన్‌కి వచ్చారో, మీకు తెలియకుండానే మీరు రిసీవ్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. అంటే మీకు ఎలిజిబిలిటీ వచ్చేస్తది. మీరు రిసీవ్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. మీరు ఆటోమేటిక్‌గా మీ చేతికి వచ్చేస్తది. అది డబ్బు కావచ్చు, ప్రేమ కావచ్చు, సక్సెస్ కావచ్చు, లవ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఎప్పుడైతే దాన్ని ఆపుకున్నారో అది మీకు డిలే అవుతుంది. ఎప్పుడైతే మీరు తీర్చేసుకున్నారో అది వెంటనే అయిపోతుంది. వాటి వెంటనే వెళ్ళిపోయిన వెంటనే ఇంకోటి పెట్టుకోండి. ఓకేనా? సో, రిమెంబర్ గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే హీలింగ్ సెషన్ మీరు వచ్చారో, మీరు ఆటోమేటిక్‌గా రిసీవ్ మోడ్‌లోకి వచ్చేస్తారు. మీరు ఏదో సార్ రిసీవ్ సిద్ధంగా ఉంటారు మీరు. కానీ ఏది కలితే అది తీసుకోండి. చిన్న చిన్న కోరికలు ముందు నెరవేర్చుకోండి. అప్పుడు హ్యాపీనెస్ వస్తది. ఆ హ్యాపీనెస్‌తో పెద్దవి కూడా ఆటోమేటిక్‌గా నెరవేరుతాయి. ఓకేనా? ధైర్యంగా ఉండండి, ధీమాగా ఉండండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. రేపు కలుద్దాం. సార్ థ్యాంక్